వెల్కమ్ టు ది స్టెప్ ఆఫ్ నాలెడ్జ్. ప్రీవియస్ వీడియోలో మనం స్టాక్ మార్కెట్ గురించి ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అయితే తీసుకున్నాం. బట్ ఇక్కడ కొంచెం డీప్గా తెలుసుకునేదానికి ప్రయత్నిద్దాం. స్టాక్ మార్కెట్ అంటే ఇండియాలో ఏవైతే కంపెనీస్, స్టార్టప్ కంపెనీస్ వాళ్ళ బిజినెస్తో బాగా ప్రాఫిట్స్ తెచ్చుకొని వాళ్ళ బిజినెస్ని ఆల్ ఓవర్ ఇండియా ఎక్కువ బ్రాంచెస్ని ఎస్టాబ్లిష్ చేసి ఇంకా మోర్ ప్రాఫిట్స్ని గెయిన్ చేయడం కోసమే వాళ్ళు స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవుతారు. స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వడానికి ఐపీఓ ద్వారా కంపెనీస్, ప్రతి ఒక్క కంపెనీ ఎంటర్ అవుతుంది. ఐపీఓ గురించి కమింగ్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఐపీఓ వల్ల మనకి చాలా బెనిఫిట్ ఉంది. ఇంకా షేర్స్ విషయంలోకి వస్తే షేర్స్ అనేవి మనకు రెండు విధాలుగా డివైడ్ అయ్యాయి: ఈక్విటీ షేర్స్ అండ్ ప్రిఫరెన్స్ షేర్స్. ఈ రెండింటి మధ్య తేడా ఏంటంటే, ఈక్విటీ షేర్స్ అనేవి ఎవరైతే కంపెనీ షేర్ అయితే కొంటారో వాళ్ళు ఇండైరెక్ట్గా ఓనర్షిప్ని పొంది ఉంటారు. ఎవరైతే ఆ కంపెనీలో షేర్ అయితే తీసుకుని ఉంటారో ఆ కంపెనీకి ఇండైరెక్ట్ ఓనర్షిప్ అనేది ఉంటుంది. ఇక్కడ షేర్లు అనేవి మనం డైరెక్ట్గా కంపెనీ నుంచి అయితే పర్చేస్ చేయము. త్రూ ద బ్రోకర్స్, బ్యాంక్ నుంచి కానీ, అలాగే బ్రోకరేజ్ యాప్స్ నుంచి కానీ, లైక్ గ్రో అండ్ ఎమ్ స్టాక్. కమింగ్ టు ప్రిఫరెన్స్ షేర్స్. ఈ షేర్స్ అనేవి ఎలా ఉంటాయంటే, మనం ఏ బ్యాంక్లో అయినా ఫిక్స్డ్ డిపాజిట్ ఒక టెన్యూర్తో డిపాజిట్ చేస్తే ఆఫ్టర్ టెన్యూర్ కంప్లీట్ అయిన తర్వాత మనకు ఎంతైతే మొత్తం రిటర్న్స్ వస్తుందో ముందుగా ఆ బాండ్లో డిఫరెంట్గా మెచ్యూరిటీ రిటర్న్స్తో మనకి ఒక సర్టిఫికేట్ అంటూ ప్రొవైడ్ చేస్తారు. ప్రిఫరెన్స్ షేర్స్ అనేవి కూడా ఇలాగే ఒక లాజిక్తో నడుస్తాయి. షేర్స్తో కంపేర్ చేస్తే ఈ ప్రిఫరెన్స్ షేర్స్ అనేవి రిస్క్ తక్కువగా ఉంటుంది. స్టాక్స్ అండ్ షేర్స్, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏమంటే, షేర్స్ అనేవి ఒక కంపెనీలో తీసుకుంటే షేర్స్ అంటాం. అలాగే స్టాక్స్ అంటే మల్టిపుల్ కంపెనీస్లో మల్టిపుల్ షేర్స్ ఉండడమే స్టాక్స్. బిఎస్సి, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఈ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ రోల్ ఏమంటే, కంపెనీ షేర్ని ఎవరైతే బంప్ అండ్ డంప్ చేస్తూ పెద్ద మొత్తంలో డబ్బులు పెడుతూ జనాల్ని మోసం చేస్తారో వాళ్ళపై స్పెసిఫిక్ యాక్షన్ తీసుకోవడానికి ఈ బాంబే స్టాక్ అనేది పర్ఫామ్ చేస్తుంది. కంపెనీ పర్ఫార్మెన్స్ని, కంపెనీ రిప్యుటేషన్ని, కంపెనీ గుడ్ విల్ అండ్ బ్యాడ్ విల్ అండ్ కంపెనీ ఎంటైర్ డీటెయిల్స్ని ఎప్పటికప్పుడు డైలీ అప్డేట్ చేసేదాన్నే ఈ పిఎస్సి అంటాం. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సిమిలర్ టు బిఎస్సి, బట్ హియర్ బిఎస్సి అనేది ఇండియన్ లోకల్గానే డీటెయిల్స్ని ఎంటర్ చేసుకుంటుంది. ఎన్ఎస్సి అనేది ఎంటైర్ నేషనల్గా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, అంటే ఏ కంట్రీకైనా ఎక్స్పోర్ట్ చేసినా ఇంపోర్ట్ చేసినా ఎవ్రీ డీటెయిల్స్ ఇన్ ఎన్ఎస్సి. ఇండెక్స్ స్టాక్స్. ఈ ఇండెక్స్ స్టాక్స్ గురించి అప్కమింగ్ వీడియోస్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హర్షద్ మెహతా అనే వ్యక్తి స్టాక్ మార్కెట్లో బ్యాంక్స్ నుంచి ఎక్కువ లోన్ తీసుకొని స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడతా ఉండేవాడు. అలా చేస్తుండడం వల్ల స్టాక్స్ బంప్ అండ్ డంప్ చేయడం ఈజీ అయింది. తన టీంతో కలిసి బంప్ అండ్ డంప్ చేస్తూ జనాల్ని అట్రాక్ట్ చేస్తూ వాళ్ళని కూడా అందులో ఇన్వెస్ట్ చేసేలాగా చేస్తూ లాస్ట్కి హర్షద్ మెహతా ఆ షేర్ పెరిగాక తన షేర్లన్నీ అమ్మేసి లాస్ట్కి జనాల్ని లాస్ట్లోకి తోసేవాడు. ఇలా జరిగిన దానివల్ల బిఎస్సి అండ్ ఎన్ఎస్సి రెండు గట్టి నిర్ణయాలతో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేంజ్ చేస్తూ స్ట్రిక్ట్గా సెక్యూర్గా రన్ చేస్తున్నారు.